UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. తర్వాత ముగ్గురు మైనారిటీ విద్యార్థులు ఇక్కడ నుంచి తప్పించుకోవడం అనేది జరిగింది. నేను ఈ పాఠశాలకు వచ్చి ఇక్కడ మిగతా విద్యార్థులతో మాట్లాడితే వారందరూ కూడా చెప్పేది ఈ గురుకుల పాఠశాల వ్యవస్థ గతంలో బాగుండే, కానీ ఇప్పుడు అసలు ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితులు లేవు. ముఖ్యంగా నాణ్యమైన భోజనం ఏదైతే గురుకుల పాఠశాలలకు ఇచ్చే మెనూ ఉంటుందో ఆ మెనూను పాటించకుండా ఒక్కొక్క విద్యార్థికి సంవత్సరానికి 1,20,000 రూపాయలు ఖర్చు చేసి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని కులాలు అన్ని మతాల పేదవాళ్ళ యొక్క పిల్లలు ఒక నాణ్యమైన విద్యను అందించాలని ఒక గొప్ప ఆశయంతో ఆనాడు కేసీఆర్ గారు ప్రారంభం చేసిన ఈ గురుకుల పాఠశాలలు మొత్తం కూడా నిర్వీర్యం అయిపోయినాయి. అసలు ఈ పాఠశాల వాతావరణం చూస్తే మంచి ఇంజనీరింగ్ కాలేజ్ బిల్డింగ్ని వీరికి ఆనాడు మరి రెంట్కు ఇప్పించడం అనేది జరిగింది. కనీసం ఉన్న పాఠశాలలో లోపల చూస్తే పాఠశాల తరగతి గదులు బూజు పట్టిపోయి ఫ్యాన్లు లేక, అదేవిధంగా పిల్లలకు ఏదైతే భోజనం మరి నాణ్యమైన భోజనాన్ని పెట్టాల్సిన బాధ్యత ఉండేనో వాటన్నిటి కూడా మర్చిపోయి చాలా ఇబ్బందుల పాలు చేసి వాళ్ళని చదువు మీద ఏకాగ్రత లేకుండా చేస్తూ ఉన్న పరిస్థితులు ఇక్కడ అవపడతా ఉన్నాయి. వారికి ఇవ్వాల్సిన బట్టలు కానీ, పెట్టెలు కానీ, ప్లేట్స్ కానీ, పుస్తకాలు కానీ, యూనిఫామ్స్ కానీ, దుప్పట్లు కానీ సకాలంలో అందించకపోవడం, అదేవిధంగా భోజన విషయంలో ఎక్కడ కూడా శ్రద్ధ వహించకపోవడం వల్ల పిల్లలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అందులో ఆ ముగ్గురు పిల్లలు ఒకరేమో కొండమల్లేపల్లి మండలం గుమ్మడవెల్లి గ్రామానికి సంబంధించిన అతను, ఈ నియోజకవర్గానికి సంబంధించి, ఇంకొకరు మరి నేరేడుచర్ల మండలం దగ్గర మరి జాన్పహాడ్ అనే గ్రామానికి సంబంధించిన అతను, ఇంకొక అతను హాలియా దగ్గర హజరాత్గూడెం అనే గ్రామానికి సంబంధించిన విద్యార్థులుగా గుర్తించినారు. వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు కూడా ఒక చిన్న ఉత్తరం కూడా రాసి పెట్టిపోయినారు, మమ్మల్ని మన్నించండి ఫ్రెండ్స్, మాకు ఇక్కడ ఈ పాఠశాలలో వర్కర్స్ పెట్టే టార్చర్ కానీ లేకుంటే హెల్త్ ఏఎన్ఎంగా ఎవరైతే పనిచేస్తారో వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారు, అందుకని మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నాం, మమ్మల్ని మన్నించమని చెప్పి ఒక ఉత్తరం కూడా రాసి పెట్టిపోయినారు. అంటే 10th క్లాస్ చదువుకునే విద్యార్థులు ఆ రకంగా ఆ పాఠశాలలో మరి అలాంటి ఉత్తరం రాసి మరీ ఇక్కడ మేము చదువుకోలేము, మాకు వసతులు బాగలేవు, భోజనం బాగలేదు, వర్కర్లు ఏమైనా అడిగితే మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు అనే ఒక ఉత్తరం రాసి పిల్లలు ఇక్కడి నుంచి పారిపోయే పరిస్థితులు వచ్చినాయంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు, ఈ భారతదేశాన్ని ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే ఒక గొప్ప వ్యవస్థ. అలాంటి వాళ్ళను ఈరోజు ఈ మానవ వనరులు ఏదైతే అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉన్నదో ఈ ప్రభుత్వానికి, అలాంటి ఈ వ్యవస్థను, విద్యా వ్యవస్థను మొత్తం కూడా నిర్వీర్యం చేయడం అనేది చాలా దారుణం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, రంగారెడ్డి జిల్లాలో చూసినాం, అదేవిధంగా నిజామాబాద్లో చూసినాం, కరీంనగర్లో చూసినాం, మొన్ననే ఒక 15-20 రోజుల క్రితం పక్కనే ఇందులో ఉండే బీసీ గురుకుల పాఠశాలలో చూసినాం. 13 మంది పిల్లలకు ఎలుకలు కరిచినాయి. అంటే ఎందుకు వచ్చిన ఎలుకలు అంటే ఫ్యాన్లు లేవు అని కిటికీలు ఓపెన్ చేసేది. కిటికీలు ఓపెన్ చేస్తే డ్రైనేజ్ పైప్ వెంబడి పైకి ఎలుకలు వచ్చినాయి. ఇంత దారుణంగా గురుకుల పాఠశాల వ్యవస్థ నడుస్తూ ఉన్నది. కొన్ని పాఠశాలల్లో ఆ ఉపాధ్యాయులను కానీ అక్కడ మెయింటైన్ చేసే అధికారులను కానీ అడిగితే ఏం చేయాలి, మాకు బడ్జెట్ రాలేదు, మేమైనా అప్పులు తెచ్చి పెట్టాలన్నా, మేము ఇంతే పెడతాం, బడ్జెట్ వచ్చినప్పుడు చూద్దామనే పద్ధతులు మాట్లాడతాము. కాబట్టి చాలా దారుణంగా ఉన్నది. ఇప్పటికే నేను పోలీస్ అధికారులతో మాట్లాడాను. ఆ ముగ్గురు పిల్లలు ఎక్కడున్నా వారిని ట్రేస్ అవుట్ చేసి తీసుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పాలి. భవిష్యత్తులో విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడకుండా ఏదైతే గత ప్రభుత్వం ఏదైతే మెయింటైన్ చేసిందో మెనూను మెయింటైన్ చేసి నాణ్యమైన భోజనం, నాణ్యమైన విద్యను అందించడానికి అధికారులు ప్రయత్నం చేయాలి. దీని మీద ఒక నిఘా ఉండాలంటే రాష్ట్ర స్థాయిలోనే దీనికి ఒక వ్యవస్థ లేదు, దీనికి సంబంధించి ఒక మంత్రి లేదు. అసలు దీన్ని ఎవరు పర్యవేక్షణ చేయాలి, ఎవరు రివ్యూ చేయాలి, ఎవరు అడగాలి, ఎవరు మాట్లాడాలి? ఈ వ్యవస్థను నడిపే ఒక రాష్ట్ర మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రి ఇప్పటివరకు 9 నెలల దాకా గట్లేదు. మరి ఎట్లుంటుంది ఆ విద్యా వ్యవస్థ, ఎట్లా నడుస్తున్నది? దాన్ని పట్టించుకునే నాదుడే లేడు. కాబట్టి దయచేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడవద్దు. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం గురుకుల పాఠశాలల్లో
చదువుకునే విద్యార్థులను కాపాడాలి. వాళ్ళ భోజనాలు కానీ వసతులు కానీ అన్నీ కూడా జాగ్రత్తగా చూడాలి. ఆ విద్యార్థుల యొక్క భవిష్యత్తును ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతున్నాను. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.